అస్సలాముఅలైకుం గైస్, నేను మెకానిక్ జావేద్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే 960 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. 1K దగ్గరకు ఉంది, 1K రీచ్ దగ్గరకు ఉందండి. సో ఎవరైనా కనుక ఈ వీడియో కొత్తగా చూసినట్టయితే ముందుగా వెళ్ళి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే త్వరగా మనం 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. నేను చెప్పేది ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ బండి హోండా షైన్ అండి. సో దీనికైతే కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటి అంటే, బాబు జోకర్స్ అయితే బాగా సౌండ్ వస్తున్నాయి, బాగా గుద్దుకుంటున్నాయి అమ్మ, అసలు ఏం అర్థం కావట్లేదు, కిందకి మీదగా స్ప్రింగ్ యాక్షన్లో గుద్దుకుంటున్నాయి, బాగా గుద్దేసుకుంటున్నాయి. అలాగే ఫ్రంట్ స్టమ్లు అయితే బాగా దిగిపోయినాయి అని చెప్పాడండి. తర్వాతకు వచ్చేసి బండి అయితే అసలు స్లో బీటింగ్ ఆడట్లేదు. దీనికైతే ఇప్పుడు నేను ఒక 4-5 సార్లు సైలెన్సర్ అయితే క్లీన్ చేశాను. సైలెన్సర్ అయితే పద్దాగా పూడుకుపోతుందండి. బండి అయితే బొరుకు రాలేదు, సైలెన్సర్ అయితే పూడుకుపోతుంది, క్లియర్ అవ్వట్లేదు. అసలు ఆయన కూడా ఇంటికాడ ఒకటి క్లీన్ చేసుకున్నాడంటే అసలు అయితే బండి స్లో బీటింగ్ ఆడట్లేదు, బండి అసలు ఏమీ లేదండి వ్యవహారం అయితే. సో నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బండి అయితే పని మొదలు పెట్టానండి. నేనైతే నిన్న చెప్పే కదా మీకు, మా ఫ్రెండ్ ఒక అతను అయితే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పే కదండి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే నేను దీనికి సామాన్ అనేది తెచ్చుకున్నానండి. షాక్ వీల్స్ ఇది తెచ్చుకున్నానండి. దీనికైతే ఇప్పుడు మనం షాక్ వీల్ చేంజ్ చేయబోతున్నాము. దీనికి వచ్చేసి మనం హీరో వేస్తున్నామండి. గ్లామరీ అంటే గ్లామరీ షైనీ ఏదైనా వేసుకోవచ్చండి, ఏదైనా ఒకటే. కాకపోతే షైనీ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయండి. షైనీ వచ్చేసి 1250 రూపాయలు ఎంఆర్పీ ఉందండి. ఇది వచ్చేసి 1000 రూపాయలు ఉన్నాయి. సో అదైతే మనకి 2500 అవుతాయి, ఇదైతే 2000 అవుతాయి. ఏదైనా ఒకటేనండి, కాకపోతే కాస్ట్ ఎక్కువ పడతాయి అవి అయితే. సో మనమైతే కస్టమర్కి డబ్బులు సేవ్ చేద్దాం అనే ఒక ఆలోచనతో అయితే మనం గ్లామరే తీసుకొచ్చేస్తున్నామండి. ఒకటి 980 రూపాయలు ఎంఆర్పీ, అదైతే 1250 రూపాయలు. సో ఏదైనా ఒకటే యాక్షన్ ఉంటుంది, ఏదైనా ఒకటేనండి. కొంచెం కలర్ మారుతాయి, అయితే సిల్వర్ వస్తాయి, ఇవైతే రెడ్ వస్తాయి, అంతే. కలర్ చేంజింగ్ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఏముండదు. సో మనమైతే దీనికి హీరో ఒరిజినల్ వేస్తున్నామండి. క్వాలిటీలో మనం తగ్గేది లేదు ఏదైనా సరే. సో మనమైతే ఒరిజినల్ వేస్తున్నాం. ఎందుకంటే మనం మామూలు చేస్తే అసలు ఆగసావండి. ఇక మామూలు వేయడం కంటే మనం రీకండిషన్ చేసి పాత వాటిని వేయడం బెస్ట్ అనిపించింది. అలాగే ఉంటుంది మామూలు దానికి పెద్ద తేడా ఏముండవు. మనమైతే హీరో ఒరిజినల్ వేస్తున్నామండి. సో దీనికైతే మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదా, బండి కండిషన్ అయితే డోర్ సైడ్ కవర్స్ లేవు, ట్యాంక్ కవర్ లేదు. తర్వాత వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోయి ఉందండి బిల్డింగ్ మొత్తం. బండికి శారీ గార్డులు అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. ఏడకాడ ఇరిగిపోయింది, శారీ గార్డ్ అయితే ఇరిగిపోయింది, పొట్రస్లు మొత్తం డౌన్ అయిపోయినాయి. సో మనమైతే మొత్తం నీట్గా చేసి ఇద్దామని చెప్పి బండి అయితే మొదలు పెట్టేస్తున్నాము. సో మొత్తానికి అయితే నైట్ 9 o'clock అవుతుందండి. సో మనకైతే డే టైంలో చేస్తా ఖాళీ ఉంటుంది. ఈ బండి అయితే యాక్చువల్గా మనకు వచ్చేసి మండే ఇచ్చారండి. మండే ఈ బండి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. మనమైతే మన దగ్గర కస్టమర్ తిరుగుతాం కోసం మనమైతే మన దగ్గర ఉన్న ఒక వెహికల్ని ప్యాషన్ బేస్ బండి అయితే మన దగ్గర ఒకటి ఉందండి. సో ఆ బండి అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. సో దాని మీద అయితే ఆయన తిరిగేస్తున్నారు, కానీ ఈ బండి అయితే మన దగ్గర వదిలేశారు. ఈ బండి అయితే త్వరగా చేసేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కాకపోతే ఏంటి అవ్వలేదండి. సో మొత్తానికి వచ్చేసి కొంచెం లేట్ పడుతుంది బండి అయితే అవుతాయి. సో ఫైనల్గా ఏంటి అంటే వ్యవహారం బండికి అయితే అటు ఇటు మొత్తం బిగిచ్చేసానండి. ఈ టైంలో అయితే మరి ఒక కస్టమర్ అయితే పంచర్ పడిందని చెప్పి మన దగ్గర రావడం జరిగింది. సో దానికైతే పంచర్ కోసం ఆర్డర్ చేస్తే దాని తల్లి అదైతే టైర్ పోయిందండి. మన కస్టమర్ అయితే టీవీఎస్ జంబో టైర్ కానీ సిఏ టైర్ కానీ వేయన్నా అని చెప్పారు. మన దగ్గర అయితే ఎంఆర్ఎఫ్ ఉందండి, సరికాదని చెప్పి ఎంఆర్ఎఫ్ అయితే ఏదైతే అదని చెప్పి. సో మొత్తానికి వచ్చేసి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు 4 స్టమ్ములు అండి. దీని అమ్మ అసలుకే నైట్ 9:30 10 అవుతుంది. పక్కనే మా మమ్మీ కూర్చున్నారు. వెళ్దాం పదరా అని చెప్పి ఒకటే భోజన, ఒకటే గోల, పోదాం అని చెప్పి వెళ్దాంలే మమ్మీ నేను మళ్ళీ పని చేయడం మొదలు పెట్టాను. సో మొత్తానికి అయితే దీనికి చూస్తున్నారు కదా, 4 స్టమ్ పైపులు అయితే మొత్తం పోయినాయండి, బాగా పోయినాయి. ఈ కస్టమర్ అయితే ఒక చోట అడిగారంట 4 స్టమ్ పైపులు వేసి లోపల స్ప్రింగ్లు వేసి ఆయిల్ సీల్ వేసాకి 3000 అవుతుందని చెప్పారంటండి. మనం అయితే 2500లో చేసేద్దామని చెప్పానండి. నేనైతే 2400 అవుతుంది. దీనికైతే 2 పైపులు, తర్వాత హోండా ఒరిజినల్ స్ప్రింగులు, తర్వాత వచ్చేసి ఆయిల్ సీల్ కూడా మనం ఒరిజినల్ వేస్తున్నామండి. ఆయిల్ సీల్ వచ్చేసి మనం చూడండి ఒకసారి, ముందు చూడండి ఒకసారి. మనకి స్ప్లెండర్ ఆయిల్ సీలు, షైన్ ఆయిల్ సీలు మొత్తం ఒకటేనండి. స్ప్లెండరు, హెచ్ఎఫ్డెల్ఎక్స్, గ్లామరు, షైను ఇలా మొత్తం ఒకటేనండి ఆయిల్ సీలు. మనం దీనికి మనం బజాజ్ డిస్కవర్ కూడా ఒకటేనండి. డిస్కవర్ ప్లాటినా కూడా ఒకటేనండి ఆయిల్ సీలు. మనం అయితే దీనికి బజాజ్ డిస్కవర్ అయితే తీసుకొచ్చామండి. తీసుకొచ్చాం మనం ఆయిల్ సీల్ అయితే. ఇప్పుడు అయ్యే దీనికి అయిపోతున్నాం. ఎందుకంటారేమో అయ్యేం తీసుకొచ్చామంటే బజాజ్ డిస్కవర్ ఆయిల్ సీల్ వచ్చి 60 రూపాయలు ఎంఆర్పీ ఉందండి. అదే మీకు హోండా కానీ హీరో కానీ ఒరిజినల్ ఆయిల్ సీల్ అయితే మీకు 100 రూపాయలు 90 రూపాయలు చిల్లర ఉంటాయండి. దీనికి ఏంటి అంటే మనకి ఒక 40 రూపీస్ తక్కువ అయితే ఏదైనా ఒరిజినల్ బజాజ్ ఆయిల్ సీల్ అయినా ఒరిజినలే, హోండా అయినా ఒరిజినలే, హీరో అయినా ఒరిజినల్, ఏదైనా ఒరిజినలే. కాబట్టి మనకి ఏది వేసుకున్నా ఏం కాదండి, అన్నీ ఒకటే సైజు కాబట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు. మళ్ళీ యూనికాన్ మారిద్దండి, పల్సర్తో మారిద్ది, మనం అవి వేసుకోకూడదు. సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నాం కదా, స్టంప్ పైపులు అయితే ఎంత ఎడ్డుగా ఉన్నాయంటే అండి, మడ్డిగా ఉన్నాయి. అసలు ఎంత గలీజ్గా ఉన్నాయంటే లోపల మొత్తం పట్టేసి స్ప్రింగులు కూడా బయటికి రావట్లేదండి. అటు తిప్పి అటు గుంజి ఎప్పుడుగో స్ప్రింగులు అయితే వచ్చినాయి. ఈ పైప్ అయితే కొంచెం పర్లేదు, ఇంకో పైప్ ఉందండి నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు. అసలు గుంజి చేతులు మొత్తం నొప్పి వచ్చేసింది. దీనికైతే ట్యాంకులో అయితే పెట్రోల్ బాగానే ఉందండి, పర్లేదు. 1 లీటర్ పెట్రోల్ దాకా ఉంచేదే మనకు కస్టమర్ ఇచ్చారు. ఇంకా పెట్రోల్ తీసి మెల్లగా ఒక 1/2 లీటర్ పెట్రోల్ అయితే చేశానండి. ఎందుకంటే మనకి స్టమ్ములు బాగా గలీజ్గా ఉన్నాయండి. వాటర్ వాష్ క్లీన్ చేద్దామంటే మరి
బాగా చలిపోతుంది. నైట్ 10 అయిపోతుంది దగ్గరగా, బాగా చలిపోతుంది. ఇప్పుడు కనుక మనం వాటర్ వాష్తో ఈ గనుతో కనుక దీంతో కొట్టామంటే మాత్రం ఇక ఏమీ లేదు, మనం ఇక పని చేయలేము, వెళ్ళి పడుకోవడం ఇంటికి వెళ్ళి మామూలుగా కాదు. అందుకే పెట్రోల్ కొంచెం అయితే అయిందిలే రా భయం, మనది కాదుగా, సరే కస్టమర్దే కదా, ఆయన నీట్నెస్ కోసం ఆయన బండి కోసం మనం వాడుతున్నాం కాబట్టి తప్పే లేదనిపించి మనమైతే ఒక 1.5 లీటర్ పెట్రోల్ తీసాము, నీట్గా క్లీన్ చేసామండి. స్టమ్ములు కూడా లోపల నీట్గా క్లీన్ చేసామండి. ఎందుకంటే మనం ఎలా పడితే అలా వేసేసామంటే, స్టమ్ములు క్లీన్ చేసుకుంటూ వేసేసామంటే, అలాగే ఆయిల్ సీల్ వేసేస్తామంటే, ఆయిల్ సీల్ ఏమైంది అంటే మనకి గతుకుల్లో పడినప్పుడు యాక్షన్ ఉంటుంది కదండి, కిందకి పైకి యాక్షన్. ఆ యాక్షన్లో ఏమైందంటే ఆ పాత మురుకు, పాత రసం అది మొత్తం ఏమైతాయి అంటే మనకి పై ఆయిల్ సీల్ త్రో కొట్టేసే ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఆయిల్ మొత్తం బాగా గలీజ్ అయిపోద్ది త్వరగా. సో మొత్తానికి వచ్చేసి మనం ఏది చేసినా సరే నీట్గా క్లీన్ ఎక్కించుకోవాలండి. సో అప్పుడప్పుడు నా వాయిస్ వచ్చేసి మీకు బ్రేక్ అవుతా ఉంది. అది బ్రేక్ అంటే ఏంటి అంటే మనకి నిద్ర వస్తుంది. యాక్చువల్గా టైం వచ్చేసి 11:42 అయింది ప్రజెంట్ అయితే టైము. సో మనమైతే నైట్ చేస్తున్నాం, ఇందాకే వచ్చామండి. అంటే మీకు చెప్పే కదా, నా డిస్కవర్ బండి ఒకటి ఉంది, నాకైతే సొంతగా డిస్కవర్ బండి ఒకటి ఉంది, జూపిటర్ బండి ఒకటి ఉంది. జూపిటర్ బండి వచ్చేసి మనం రీసెంట్గా ఒక 10 months బ్యాక్ అయితే కొనడం జరిగింది. జనవరి 11, 2024లో కొనడం జరిగిందండి. మరి డిస్కవర్ బండి వచ్చేసి నాకు చాలా ఇష్టమైన బండి అండి, చాలా 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 ఇష్టమైన బండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ లెవెల్ అదే అనుకోవచ్చు. ఎందుకనంటే నాకు ఆ బండి వచ్చేసి మా గురువు గారు ఇచ్చారండి. మా గురువు గారు నా వర్క్ చూసి బాబు అబ్బాయి అయితే ఇంటికి వస్తాకి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మా గురువు గారు అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు ఆ బండి. సో ఆ బండి అయితే నేను ఎప్పుడు వదలలేనండి. ఆ బండి ఇన్ని రోజులు ఒక 4 months 3 months అయితే పక్కన పడేయడం జరిగింది. సరే కదా అని చెప్పి ఎలాగోలాగా దీన్ని చేసుకుందాం అని చెప్పి నేను లాస్ట్ మండే అండి, ఈ మండే కాదు, అంతకుముందు మండే అయితే తీసుకొచ్చి షాప్ పడి పెట్టానండి. అది మండే రోజు అయితే ఖాళీ లేదు. మంగళవారం అయితే కార్బేటర్ ఓడ తీసానండి. బుధవారం అయితే ఆ కార్బేటర్ ఓడ తీసిన దాన్ని క్లీన్ చేసి ఎక్కించాను. ఇంకా గురువారం అయితే బయట తీసాను, 4 స్టెమ్ ఆయిల్ సీల్ చేద్దామని చెప్పి కుదిరి సావలేదు. శుక్రవారం లోపల పెట్ట, శనివారం లోపలే, ఆదివారం లోపలే, మళ్ళీ ఆ సోమవారం నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అయితే శుక్రవారం అండి, ఈ రోజు అయితే తీయడం జరిగింది. సో అందుకని చెప్పి మనకైతే మన సొంత బండి చేసుకోవడం జరిగింది. సొంత బండి అసలు నా బండి మామూలుగా ఉండదు, కిర్రాకు ఉంటుంది. మీకైతే దీన్ని నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను నా బండి గురించి. మామూలుగా ఉండదండి అసలు, బండి అయితే కిర్రాకు ఉంటుంది. చాలామంది అయితే మనకి ఇక్కడ బండి, నా బండికి అయితే 2013 అండి మోడల్, కాగితాలు అయితే లేవు, ఒరిజినల్ లేవు, జిరాక్స్ ఉన్నాయి. మన వాళ్ళు అయితే ఒక 25,000 ఇస్తా, 26,000 ఇస్తా, 28,000 ఇస్తా అని చెప్పి అంటున్నారు. కానీ మనకైతే దానికి ఎంత ఇచ్చినా సరే అసలు ఇవ్వమండి, ఎందుకంటే దానికి వాల్యూ కట్టలేదు. ఎందుకంటే అది మనకి గిఫ్ట్ ఇచ్చిందండి. మనం దాన్ని నమ్ముకున్నామంటే అసలు మనం బతుకుంటమే అనవసరం నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనకి ఒకరు మన మీద ప్రేమతో మన కోసం ఒకటి ఇచ్చారంటే దాన్ని మనం అమ్మేసుకున్నామంటే అవసరం తీరిపోయాక మనంత దరిద్రుడు, మనంత దౌర్భాగ్యుడు ఇంకోటి అయితే అసలు ఉండడండి. సో నేనైతే ఆ బండి నా లైఫ్ లాంగ్ అయితే ఉంచుకుంటాను. ఏ బండి కొన్నా, ఒకవేళ బండి కొన్నా, ఫ్యూచర్లో మనం అన్నీ బాగుండి మనం కారు కొన్నా, లేకపోతే ఇంకేదైనా చేసినా సరే మనమైతే డిస్కవర్ని వదిలిపెట్టేదే లేదు. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, ఆ లోపలైతే ఏడకాడ మొత్తం సిలిం పట్టేసి గలీజ్గా ఉన్నాయండి. మనమైతే ఆయిల్ సీల్ దింపేసాం ఒక దాంట్లో అయితే. సో ఆయిల్ సీల్కి మనం ఎలా దింపాము, ఆయిల్ సీల్ దింపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త దింపుకోవాలండి. కొంతమంది బిట్లు పెట్టి దింపుతారు, కొంతమంది ఏమో సిజర్ వీల్స్ పెట్టి దింపుతారు. అది కాదండి, నేనైతే పాత ఆయిల్ సీల్స్ తీసేసా కదండి, ఆ పాత తీసేసిన ఆయిల్ సీల్తోనే దింపుతారండి స్టమ్లో, భలే దిగిద్దండి. కాకపోతే ఏంటంటే మనకి కొత్త ఆయిల్ సీల్ ఓరింగ్ ఒకటి ఉంటుందండి, స్ప్రింగ్ లాగా ఓరింగ్ ఉంటుంది, అది మనం నలిగిపోకుండా జాగ్రత్తగా దింపుకోవాలండి. సో మొత్తానికి అయితే మనం ఎప్పుడైనా సరే 4 స్టెమ్లో ఎప్పుడు చేసినా సరే మనం ఇంజిన్ ఆయిలే పోస్తామండి. మనకి చాలామంది ఏం చేస్తున్నారంటే 4 స్టెమ్ ఆయిల్ సీల్ పోసేస్తారండి. ఆయిల్ సీల్ కూడా కరెక్ట్గా ఉండదండి, 140 నుంచి 150 లోపే పెట్టాలి. ఒక్కొక్క డబ్బా అయితే 160 ml వచ్చింది, ఒక్కొక్క డబ్బా 170 ml వచ్చింది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే అలా ఎత్తిపోసేస్తున్నారండి. అలా ఎత్తిపోసేస్తే ఏమైందంటే త్వరగా లీక్ అయిపోద్దండి. ఎందుకంటే మనకి ఆ పైపులో సరిపడానే పెట్టాలండి. ఆ పైపులో సరిపడా పెట్టకుండా అంతకంటే ఎక్కువ పోసామంటే ఏమైందంటే బిక్కిరి అయిపోయి దానికి ఊపిరి ఆడగా ఇంకా ఉన్నది ఆప్షన్ అంటే ఏంటంటే అది మొత్తం పైపు కింద అల్యూమినియం స్టంప్ పైప్ కాబట్టి దాని ఏమైంది, ఆయిల్ సీల్ కొరికేసిద్దండి అటు తిప్పి. సో మొత్తానికి మనం ఏం చేసినా సరే 140 నుంచి 150 ml లోపే పోసుకొని నేను ఇంజిన్ ఆయిల్ పోసానండి. ఇవాళ నా బండి కూడా నేను అదే పోసాను. మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను కదండి రేపు డిస్కవర్ గురించి, అదైతే మీకు చెప్తా చూడండి ఒకసారి. ఇంకా దీని నెక్స్ట్ పైప్ విషయానికి వస్తే మొత్తం సీజ్ అయిపోయిందండి లోపల. అసలు దీన్ని అరగంట సేపు బాది అస్సలు రాలేదు. దీని అయితే కట్టర్ పెట్టి కట్ చేశానండి. చివరికి నాకు మళ్ళీ ఇరిటేషన్ వచ్చింది, మామూలు ఇరిటేషన్ కాదు, కట్టర్ పెట్టి కట్ చేసి మరీ తీసానండి. చూస్తున్నారు కదా, అదిగోండి కట్టర్ పెట్టి కట్ చేసి మరీ తీసాను. మళ్ళీ దాన్నే ఎక్కించానండి, ఎందుకంటే మనకి మళ్ళీ గతి లేదు. లోపలైతే మనకి హోండా షైన్ బండి అయితే ఒకటి ఉందండి. ఇంకా మరి ఆ బండి పీకి దీనికి వేయాలంటే బాబోయ్, దానికి పైప్ పీకి ఆ పైపులోంచి ఇది లాగి ఇది మొత్తం మామూలు తలపోటు, పెద్ద తలపోటు. సో మొత్తానికి అయితే నేను
అలా లైన్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అదే స్టమ్ము, అదే మొత్తం దానికి ఉన్న మెటీరియల్స్తోనే కొత్త పైపు 2 వేస్తానండి. హోండా ఒరిజినల్ స్ప్రింగ్లు వేసాను, బజాజ్ ఒరిజినల్ ఆయిల్ సీల్ వేసాను. మొత్తానికి అయితే బండి కిర్రాక్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే కస్టమర్ చెప్పింది ఏంటి అంటే, బాబు పుట్రస్లు ఏదో దిగిపోతున్నాయమ్మా అని చెప్పారండి. పుట్రస్లు వస్తాయని చెప్పారు. మనమైతే పుట్రస్లు కొత్త ఏం వద్దాయా అని చెప్పి దానికైతే వెల్డింగ్ పెట్టేసానండి అటు ఇటు. తర్వాత శారీ గార్డ్ ఒకటి ఇరిగిపోయిందండి. దానికి శారీ గార్డ్ కూడా నీట్గా చిన్న మొక్క పెట్టేసి వెల్డింగ్ పెట్టేసాను. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే వాటర్ వాష్ అండి. ఆ వాటర్ వాష్ కూడా చేసేస్తాను. చూడండి ఒకసారి. దీనికి ఇంకో కంప్లైంట్ ఏంటంటే మెయిన్ సైలెన్సర్ ప్రాబ్లం అండి. సైలెన్సర్ దీంతో ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే ఉంటుంది. దీనైతే నా దగ్గర నేనైతే అంతకుముందు కాటారేట్కి ఒక బండి కొనడం జరిగింది. దాని అయితే సైలెన్సర్ పీకేసానండి. ఆ సైలెన్సర్ అయితే కిర్రాక్ ఉంది, నెంబర్ ఉంది, తుప్పట్టు ఉంది కాబట్టి కొంచెం తుప్పట్టు ఉంది లైట్గా. కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఉందండి సైలెన్సర్. లోపల మురికి గిరుకు రసం గీసం ఏమీ లేవు. అసలు అలా కొడితే అలా బండి స్టార్ట్ అయిపోతుంది, సెల్ఫ్ కూడా అవుతుంది. అంతకుముందు ఇంజిన్ చచ్చిపోయిందండి మరి సైలెన్సర్ వల్ల. ఇప్పుడైతే కిర్రాక్ ఉంది. బండి అయితే వాటర్ వాష్ చేశాను, ఆయిల్ కొట్టేసాను. బండి నెక్స్ట్ లెవెల్ ఉందండి. కస్టమర్ వచ్చి తీసుకెళ్ళి సమయం అంటే కస్టమర్ అయితే వస్తా అని చెప్పి సాయంత్రం అయితే ఇంకా రాలేదు. సో మొత్తం వచ్చి కొత్త వాళ్ళకి ఎవరైనా చూసినట్టయితే మన వీడియో సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.